నమస్తే. తొందర రారా, గంట నుంచి రెడీ అవుతున్నావు. నా బైక్ ఎదురా? నాకేం తెలుసురా? రాత్రి ఇక్కడ పెట్టాను రా, తాళాలు కూడా నా దగ్గర ఉన్నాయి. పొయ్యి ఉంటుందంటారా? ఈ మధ్య ఏరియాలో చాలా మిస్ అవుతున్నాయిరా. ఈ ఒక్క ఏరియాలో కాదురా, ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇలాంటి దొంగలు చాలా మంది ఉన్నారు. లాభం లేదు, పోలీస్ కంప్లైంట్ ఇస్తా పదా. దీనికి కంప్లైంట్ ఏంట్రా? నువ్వు మాట్లాడుకునే చెప్తున్నా పద, నువ్వు వచ్చాయి. వద్దంటే కంప్లైంట్ ఇప్పించావు. అయ్యకుండా ఊరుకుంటారు దొంగలు. ఇట్లా అందిపోతారా, రేపు ఇల్లు ఇవ్వడం దోసుకుపోతాడు. అసలు ఏం చేస్తాను? నా బైక్ రా. అవును, ఆశ్చర్యంగా ఉంది. అసలు ఆ ఇంజన్ ఉందో లేదు చూద్దాం. ఇదిగో ఇక్కడ ఏదో కవర్ ఉంది, ఇంజన్ ఉందయ్యా. పట్టుకో. అవసరానికి ఆదుకున్న ఫ్రెండ్ కి ఓ అజ్ఞాత ఫ్రెండ్. డియర్ ఫ్రెండ్, నా ఫ్రెండ్కి యాక్సిడెంట్ కావడం వల్ల అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్లాల్సి రావడంతో మీకు చెప్పకుండా మీ బైక్ని తీసుకువెళ్ళాను. నేను చేసిన ఈ తప్పును మీరు మంచి మనసుతో, విశాల హృదయంతో నన్ను క్షమించాలి. మీకోసం ఒకే ఒక్కటి సినిమాకి 10 టికెట్లు రిజర్వ్ చేయించి ఈ కవర్లో ఉంచుతున్నాను. మీరు మీ ఫ్యామిలీతో సినిమా చూస్తే మీరు నన్ను క్షమించినట్లుగా భావించి సంతోషిస్తాను. ఇట్లు ఓ అజ్ఞాత ఫ్రెండ్. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి చాలా పొరపాటు చేశావు. నేను చెప్తే విన్నావా? సర్లే, సినిమాకి వెళ్దాం. ఓకే మమ్మీ, డాడీ. Shakalaka baby, shakalaka baby, look lipato chaleda. Shakalaka baby, shakalaka baby, lapu chayato chaleda. No 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 no. Shakalaka baby, shakalaka baby, look lipato chaleda. Shakalaka baby, shakalaka baby, lapu chayato chaleda. No 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 no. మనకు కావాల్సిన క్యాష్, డైమండ్, గోల్డ్ ఇందులో ఉంటాయి. స్లో మోషన్ తీసుకుందాం. No 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 no. ఏంట్రా, నేను మొనార్కిని, నన్నెవడో మోసం చేయలేడు. నా చెవులలో పోపెడతాం అనుకుంటున్నావా? స్లో మోషన్ లో వస్తావా? ఈ రోజు నుంచి నీకు క్లోజ్ మోషన్సే. చంపేస్తాను, వస్తున్నాను రా. నువ్వు ఎవరితో పెట్టుకుంటావు తెలుసా? నందాతో పెట్టుకోకరా. నువ్వు నంద అయితే నేను బద్రీ నా. అరే, నీ ఊరొచ్చా, నీ ఇంటికి వచ్చా, నీ అట్టింటికి వచ్చా, నీ మూతి మీద మీసాలు లేవు కదూ, నీ నెత్తి మీద వచ్చిన నిజమైన జుట్టే అయితే దారా చూసుకుందాం. ఇది నచ్చిపరాయుడు దెబ్బ. దారి
సంకేతాలైతే కనపడని నాలుగో సింహమేరా పోలీస్ నిన్ను తీసుకెళ్లి బొక్కులో వాయిస్ పోద్ది ఇదిగో తీసుకెళ్ళు జానబెత్తుడు పోలీస్ వచ్చేస్తున్నారు. హాయ్ బాబా, ఏంటి మా అబ్బాయి ఇంత రంగు వచ్చేసాడు? హాయ్ డాడ్. హాయ్ మామ్. అమ్మ బాగున్నావా? ఏంట్రా ఇంత చిక్కిపోయావు? సరిగ్గా తింటలేదా? ఎగ్జామ్స్ కదా ఆంటీ. వాట్ ఎగ్జామ్స్ బేబీ? వెరీ హెల్తీ. నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే కదా మాకు ఆనందంగా ఉంటుంది. బాగున్నట్టు మీ అమ్మగారు బాగున్నారా? రోజు నువ్వు మీ ఆంటీ కళ్ళకి వస్తూ ఉంటా. అదే లగేజ్ తీసుకురా. లగేజ్ తీసుకురా. లగేజ్ ఓకే. అమెరికాలో ఉంటాం కాదు కానీ ఆంధ్ర భోజనానికి మొహం వాసిపోయాం. చెల్లమ్మా, పదార్థాలని చాలా రుచిగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ దోసకాయ పచ్చడి. నువ్వేంట్రా మొహం అట్టబెట్టి తింటున్నావు? అరే, అమ్మా నాన్న అమెరికా నుంచి వచ్చారే, వాళ్ళని కాస్త ఆప్యాయంగా పలకరిద్దాం అన్నటువంటి జ్ఞానం మాత్రం లేదు. అసలు నీ మీద మీ అమ్మ బెంగపడబట్టారా నిన్ను చూపిద్దామని తీసుకొచ్చాను. ఆ ఫేస్ ఏంటి? ఏముంది, అమెరికాలో బయలుదేరక ముందే ఫోన్ చేశారు. ఇక ఎయిర్పోర్ట్ లో దిగ్గానే బాగా కౌగిలించేసుకుని ప్రేమలకు పోసారు కదా, అది తట్టుకోలేక ఫేస్ ఇలా ఉంది. అబ్బా జోకు. సరేనమ్మా, పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నారు? అంటే బద్రికి తొందరగానే ఉంది అంకుల్. నేనే ఆపుతున్నాను. ఈ సంవత్సరం అయిపోతే నా కోర్స్ పూర్తవుతుంది. అయిపోగానే ముహూర్తాలు ఉన్నా లేకపోయినా డన్. మా కోరికల్లో ఏం లేదమ్మా. మీరు తొందరగా పెళ్లి చేసేసుకుని ఓ మనవను మనవరాల్లో ఇచ్చేసారనుకోండి, వాడిని తీసుకుపోయి అమెరికాలో కూర్చొని హాయిగా ఆడుకుంటాం. ఏమే? అవునమ్మా, ఈ మధ్య పిల్లల మీద మోస్తూ ఇంగ్లీష్ పిల్లల్ని ఎక్కడ పడితే అక్కడ ఎత్తుకుంటుంటే కిడ్నాపింగ్ కేసు కూడా పెట్టారు. సెల్లో పడేసి కుమ్మేయాల్సిందే. నోరు మొయ్యి, పేదవాసిలో నువ్వును. తొందరగా పెళ్లి చేసుకుని పిల్లలు గను. పెద్ద పనులే ఉన్నాయి మనకి ఇక్కడ. సారీ, నేను చేసుకోను. ఏం బాబు, ఏమైంది తమకి? మొనాటిని దాని ముఖం చూసి చూసి బోరు కొట్టింది. ఫోర్స్ కొడుతున్నావా? చుపాస్. వెయిట్ వెయిట్ ఐల్ సీ యు. వెయిట్ వెయిట్. బ్రతిమలాడతాను అనుకుంటున్నావా? నిన్నెవడు చేస్తున్నాడు పోవే. ఎందుకు చేసుకో? ఇలా అయితే వీళ్ళు ఎలా కాపురం చేస్తారండి? మనం ఎట్లా అలాగే. అసలు టోటల్ గా మన ఇద్దరికి కుదరదంటే కుదరదు అంతే. వద్దు బద్రి, నన్నేం చెయ్యొద్దు. నువ్వు చేస్తున్నావుగా. నేను చేస్తే పర్వాలేదు, నువ్వు ఏదైనా చేస్తే తట్టుకోలేను. ఏయ్, ఐ హేట్ యు. ఐ హేట్ యు టు. నీ ముఖం ఇప్పుడు అద్దంలో చూస్తున్నావంటే? ఏయ్, నేను నీతో మాట్లాడను. ఏంటే కూసావు? నీకేమన్నా పిచ్చి అంటే? నాకా పిచ్చ? ఏమన్నా మళ్ళీ అను. నీకే పిచ్చి. ఎలా బతుకుతారో ఏమిటో, ఇలా అయితే చాలా కష్టం. లోపల రివర్స్ గా జరుగుతుందని నా డౌట్. మనందరికి ఇంటి నెంబర్లు వచ్చిన సందర్భంగా మనం మున్నాబాయికి మనం ఏదైనా చేయాలరా? చేయాలన్నా. అక్కడ ఏం చేయాలి? సత్యమానం చేద్దామా? సత్యమానం అది సస్మానం కాదన్నా, సల్మాలం. అదే కదా నేనన్నది, సత్యమానం. సల్మాలం అన్నా. అరే భయ్, దుప్పటి కప్పి పూలారేస్తారు, సత్యమానం. అది సస్మానం కాదు, సల్మాలం. అరే పగలగాడు లేకుండా వీడికి ఎంటర్ చేసిన సమయం కూడా ఏం చెప్పలేడు. అసే పద్మ, నువ్వు చెప్పే. నేనన్న సస్మానం కరెక్టా, ఇటన్న సస్మానం కరెక్టా? నీవే కరెక్ట్ రా. లేగాలడా సల్మాలం. సస్మానం రా. సల్మాలం. సన్మానం. ఒరే ఒరే ఒరే, ఏమిట్రా ఎప్పుడు లేండా తాగుడు? బస్సుకి నెంబర్లు వచ్చినాయి కదా, అందుకే సంతోషంగా తాగుతా. చాలే నోరు ముయ్యండి, అదేం కాదు కానీ బంగారు లాంటి నా బిడ్డ మీద అదేదో అబాండం వేసిందని ఆ బాధ తట్టుకోలేక ఇలా తాగుతున్నాడు. అవును కదరా. అయితే నువ్వు ఆ మిస్ ఇండియాని నువ్వు దాన్ని ఏదో ఒకటి చేసేయాలరా. నువ్వు నోరు
రేప్ కేసు పట్టుతుంది అది నిజంగా రేప్ చేస్తా ఆ రేప్ ఎలా ఉంటుందంటే నా భూతో నా భవిష్యత్ అంటే ఇది వరకు ఎవడు చేయలేదు భవిష్యత్తులో ఎవరు చేయలేరు దీనికి మీ అందరు ఎంకరేజ్మెంట్ కావాలి అంతగా ఉందా బాగా ఇప్పుడు మహారాజులా ఉన్నావు వెళ్ళు నా బంగారు వెళ్తున్నాడు. నా బంగారు వెళ్ళు. నా పెళ్లికి పీసు మిఠాయి గెత్తలేదు కానీ వీడి శోభనానికి పాలకోవా తేవాలంట. పాలకోవా తెస్తారా? తెస్తా. రండి సార్, అన్ని ఫ్రెషా అయితే నీ దగ్గర ఉంచుకోరా. మనకు అలా కాదు, కుళ్ళి కంపు కొట్టేయి, వాసన చూస్తే బుడక్కమని వాన్ చేసుకునేయి, నోట్లో వేసుకుంటే లంగ్స్ ఎవరు ఏకమైపోయాయి కావాలరా. మీకు విషయం చెప్పనా? ఏంట్రా? ఈ లడ్డు లవుకుచ్చినాడు, ఇది గుండమ్మ కదనాడు జిలేబీ. అయితే ఇంకే పావు కిలోలు 1 కిలో ఎందుకురా, కిలోలు ప్యాక్ చేయి. అరే డబ్బులు తేవడం మర్చిపోయాను, నా పేరు మీద అప్పు రాసుకో. అప్ప ఎవడరా అది? వరదలు పుట్టించే మాట ఉంది. ఏమై శెట్టి, ఈ షాప్ మందేనా? మందేంటి మందే, నాది. చాలా బాగుందయ్యా. ఏం లేదు, మా బాలు శోభనానికి స్వీట్ తీసుకెళ్దామని వచ్చాను, డబ్బులు మర్చిపోయి వచ్చాను అన్నమాట. నువ్వు ఎలాగో మా హరిచంద్ర ప్రసాద్ బాబాయ్ డబ్బులు ఇవ్వాలి కదా, అందులో కట్ చేసుకో. ఏంటి మీ బాబాయ్కి ఇవ్వాల్సిన డబ్బా? అప్పుడే మర్చిపోయావా? అరే దరిద్రుడా, ఎవరు దుష్టుడా, దుర్మార్గుడా, నీచుడా, పాపి, 2 3 4 టిక్కి లక్షల అప్పు గుంజేశారు కదరా. నార్మోయ్, కాకా హోటల్లో కాఫీ తాగడానికి కూడా బాకీ పెట్టే మీ బాబాయ్కి మేమే కర్మ కొద్దీ 25 లక్షలు అప్పిచ్చి కనీసం రేపు మీ మామగారు ఇచ్చే కట్టంతోనైనా కవర్ అవుతుందని కళ్ళు కాకరకాయలు చేసుకుని చూస్తున్నాం. బాబాయ్ ఇదిగోండి సార్. 100 కరెక్ట్గా తీసుకొచ్చావా? కరెక్ట్గా ఉన్నాయి. అక్కడ పెట్టు. అవును సార్, నాకు తెలియక అడుగుతాను, ఇన్ని నిమ్మకాయలు తెప్పించారు కదా, మన యూనిట్ కోసం పచ్చడి పెట్టిస్తున్నారా ఏంటి? పచ్చడి కోసం కదరా పిచ్చేదవా, మరి చూడు. ఆమ్లఫలసర భూతాయ నమః. అరకోణం, ఎర్నాకోణం, తలకోణం, బోయాపళం, కాట్రవల్యం. ఇటు తిరుగు. సార్ ఇందాకేదో మంత్రం చదివారు, ఏంటది? మా బాంబ పోతూ ఈ మంత్రం నా చెవులో ఊది పోయింది. ఈ ఫలం మంత్రించి మన జేబులో పెట్టుకుంటే భూతాలు పిచాచాలు మన బార్డర్లోకి రావు. అవును, మరి ఇన్ని నిమ్మకాయలు ఎందుకు సార్? మన యూనిట్ లో ఉన్న ఒక్కరికి ఒక ఫలం ఇచ్చి, ఇంకా డైరెక్టర్ ఎఫెక్ట్ తప్ప భూతాల ఎఫెక్ట్లు ఉండవు. తుమ్ జాओ ठहरो तो मेरे को दो मुझे भी. अब जाओ. తొందరే బాబు, అమ్మాయి ఏదో మెయిల్ చెక్ చేసుకోవాలంట, టౌన్ కి తీసుకెళ్తావా? ఇక్కడ పిల్లల్ని ఆడిస్తానండి. నువ్వు అమ్మాయిని తీసుకెళ్ళవా, పిల్లల సంగతి నేను చూసుకుంటాను. రండి గణేష్, రండి. నీ మెయిల్ నువ్వు చూసుకో, నేను ఎందుకు? సరే వెళ్దాంరా. ఎక్కడికి వెళ్తున్నారు? మెయిల్ చెక్ చేసుకోవడానికి టౌన్ కి వెళ్తున్నావు. ఓకే, దానికి ఎందుకు తీసుకెళ్తున్నావు? ఒంటరిగా ఎలా వెళ్ళగలను? నేను నాన్నతో చెప్పానులే. మీరు రండి గణేష్, రండి. ఆగు, నేను కూడా వస్తా. ఎందుకు? నేను కూడా మెయిల్ చెక్ చేసుకోవాలి. సెపరేట్ గా వెళ్ళు. ఏయ్, నువ్వు ఊరుకో, నువ్వు దిగు, నేను డ్రైవ్ చేస్తాను. వెళ్ళు. ఏంటి? నువ్వు కొంచెం బయటకెళ్ళు, నేను గణేష్తో పర్సనల్గా మాట్లాడాలి. ఏం మాట్లాడాలి?
వెళ్ళమని చెప్తున్నాను కదా. నా బెటరేనా? వెళ్ళు. అయ్యో అక్కంటే ఓకే. థ్యాంక్ యూ. కొంచెం దూరంగా వెళ్ళు. ఇంకా మ్యాటర్ చాలా సీరియస్ అయింది. అవునండి, కొత్త కొత్త ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి. మీరే దాంతో మాట్లాడి దీనికి ఫుల్ స్టాప్ పెట్టండి. పాపం అండి, ఏడుస్తుంది. వదిలేండి, కొన్ని రోజులు పోతే తనే తెలుసుకుంటుంది. నీకు పూజ గురించి సరిగా తెలీదు. అదేదైనా అనుకుంటే సాధించే వరకు వదిలిపెట్టదు. మా ఇంట్లో తెలిస్తే గొడవలు అవుతాయి. ప్లీజ్ మీరు ఇప్పుడే వెళ్ళి చెప్పేయండి. సరే, మీ ఇష్టం. లేదు, పూజ చచ్చిపోయింది. నేనే చంపేశాను. అప్పుడు మీ నాన్న చంపేశాను. ఇప్పుడు ఆ చెల్లెలు చంపుకున్నాను. మూసుకో, స్టాప్, మూసుకో, నోరు మూసుకొని కూర్చో, కూర్చో. సైలెంట్గా ఉండాలి. మూసుకో, మూసుకో. చేతులు లాయి, చేతులు లాయి. ఇంకోసారి అరిసావో చంపేస్తా. నొక్కో, నొక్కో. ఎందుకు ఇలా చేసావు పూజ? నూరుకో. ఇప్పటికైనా లవ్ చేస్తావా? నీ వయసు ఎంత? ఎంత వయసు? 17. 17. నా వయసు ఎంత? నీకేమైనా పిచ్చా? మెంటల్. ఇది లవ్ కాదు, ఈ ఏజ్ లో వచ్చే అట్రాక్షన్. అర్థమైందా? ఏ కీర్తి, ఇది అందంగా ఉందా? ఇది అందగత్తా? చెప్పు. నీకన్నా అందంగా ఉందా? వెళ్ళు, వెళ్ళు, అద్దంలో చూసుకో. రౌండ్ ఫేస్, సూపర్ స్ట్రక్చర్, మంచి ఫిగరు. ఇంకో 5 ఏళ్లలో ఈ ఊర్లో ఉన్న కుర్రాళ్ళందరినీ వెంట పడతారు. డైలీ 10 లవ్ లెటర్స్. అప్పుడు నేనేంటి, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ అంతా నీ కాళ్ళ మీద పడతారు. అదంతా చూడకుండా నేను చేస్తావా? చౌ రా, నేనే నెట్టేస్తాను. ఏంటి? డెఫినెట్ గా నీలాంటి వాడే వస్తాడా? నాకన్నా బెటర్ గా. అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు. నీలాగే నన్ను నవ్విస్తాడా? నీలాగే మంచివాడు అయి ఉంటాడా? అవును. అప్పుడు నేను అసలు గుర్తుకే రాను. అయితే ఓకే, రా వెళ్దాం. Shaka like a talk to me, babe. Gabba gabba hot, beep beep beep.